కంగ్రాచులేషన్ 17 మిలియన్స్ వ్యూవర్స్ వరల్డ్ కప్ వీడియో. అయితే ఇప్పుడు ఇట్లా మూవీ రిలీజ్ అవ్వాలి, ఫస్ట్ థియేటర్లో అవ్వాలి, తర్వాత అది ఓటీటీకినే వెళ్తుంది. థియేటర్లో రిలీజ్ అయ్యేటప్పుడు మల్టీప్లెక్సెస్లో కానీ బయట నార్మల్ థియేటర్స్లో కానీ హెవీ ప్రైజెస్ పెడితే, మొన్న సంక్రాంతికి వస్తున్న మూవీ చూసుకుంటే చాలా డేస్ వరకు ఆ మూవీ టికెట్లు 350-300 రూపాయలు ఉండే సార్. అది నార్మల్ ప్రేక్షకుల మీద అది భారమే కదా సార్. ఇప్పుడు సర్టెన్ అమౌంట్ ఆఫ్ శాలరీ వచ్చే వాళ్ళకి ఒక ఫ్యామిలీ అంతా సినిమాకి వెళ్ళి చూసి రావాలంటే ఒక 2000 అయిపోతుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఏదో ఒక్క మూవీ 2 మూవీనే సెలెక్ట్ చేసుకుంటారు కదా సార్. అలా కాకుండా కొంచెం టికెట్ ప్రైస్ అన్ని నార్మల్ గా ఉంటే అదే 2000తో వాళ్ళు ఇంకొక మూవీ చూడడానికి కూడా కుదురుతుంది కదా సార్. ఈ టికెట్ ప్రైజింగ్ అనే విషయాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అమ్మా, ఇది 100% రాంగ్ డీలేనండి. ఈ రేట్లు పెంచి అమ్మటం అన్నది మొదట మార్నింగ్ షోకి 1000 రూపాయలు, 1200, 800 అమ్మటం, ఇవి 100% ఇది కరెక్ట్ కాదండి. అంటే నేను ఈ చిన్న ప్రొడ్యూసర్ చెప్తున్నాడు వాడిదేముందిలే అంటే నేను చెప్పలేను, కానీ ఇది 100% తప్పండి. కానీ దీని మీద గట్టి నిర్ణయం తీసుకోవాల్సింది గవర్నమెంట్ అండి. ఇప్పుడు నేను ₹1 ఈ మొబైల్ నేను తయారు చేశాను, దీన్ని 100 రూపాయలు అమ్మాలనుకుంటాను, 1000 రూపాయలు అమ్మాలనుకుంటాను, 10,000 అమ్మాలనుకుంటాను, అది నా ఇష్టం అండి. కానీ గవర్నమెంట్ దాన్ని, ఒరే బాబు నువ్వు 100 రూపాయల్లో తయారు చేసి 10,000 అమ్మేయటం న్యాయబద్ధం కాదు, దీన్ని 100 రూపాయల్లో తయారు చేసావు కాబట్టి 200 అమ్ముకో, ఆ 100 రూపాయల ప్రాపర్టీ లాభం నువ్వు తీసుకో అనేది గవర్నమెంట్ వైపు నుంచే రావాలండి. ఇప్పుడు మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వాళ్లే కదమ్మా. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీకి బాగా సఖ్యతగా ఉన్న మనుషులే. వీళ్ళేవో ఎక్కడ ఆకాశం నుంచి వచ్చిన వాళ్ళు కాదండి. సినిమా కష్టాలు, సినిమా పరిస్థితులు ఇవన్నీ పూర్తిగా తెలుసండి. దీనికి ఏంటంటే మనం రేట్లు ఇవ్వడం 100% తప్పమ్మ. ఎందుకంటే ఒక సినిమా తీస్తే ఇంతవరకు తెలుగు రాష్ట్రాలు మాత్రమే రిలీజ్ చేసేవాళ్ళు అండి. ఒక సినిమాని తెలుగు రాష్ట్రాలు మాత్రమే రిలీజ్ అయ్యేది. ఇప్పుడు భారతదేశం అంతా రిలీజ్ అవుతుంది. అంటే ఏ కంట్రీ నుంచి ఎంత డబ్బు వస్తుందని ఈరోజు మనం ఇక్కడ లెక్కలు వేయలేం, కానీ ఇప్పుడు భారతదేశం అంతా రిలీజ్ అవుతుంది కదండి. వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. మన సినిమా చైనా రిలీజ్ అవుతుంది, ఇంకో చోట అన్ని భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నాం. ఎంతో కొంత డబ్బు వస్తుందండి. వచ్చినప్పుడు కేవలం మనం తీసిన డబ్బు అంతా తెలుగు రాష్ట్రాల మీదే రావాలి అనుకోవడం తప్పండి. 100% తప్పు. దీంట్లో గవర్నమెంట్ పెద్ద మనసు చేసుకుని గవర్నమెంట్ ముందుకు వచ్చి రేట్ల విధానంలో మార్పు రావాలండి. అంటే నేను కోరుకునేది ఏమిటంటే ఎక్స్ట్రా రేట్లు అన్నది ఇవ్వకూడదు. ఇదివరకు బీఫార్మ్ అనేది ఒకటి ఉండేది. అంటే థియేటర్ నడపాలంటే ఒక బీఫార్మ్ ఉండాలండి. ఆ బీఫార్మ్లో 6 మాసాల వరకు రేట్లు పెంచడం కానీ తగ్గించడం కానీ 6 మంత్స్ పీరియడ్ అండి. ఈ 6 మాసాల్లో మనం ఆ బీఫార్మ్ అలాగే కంటిన్యూ చేయాలి. ఇప్పుడు మనం ప్రతి సినిమాకి రేట్లు మార్చేసుకుంటున్నాం. ఆ రేట్లు మార్చుకునే విధానాన్ని ఆపి మీరు ఏ రేటు తీసుకోవాలనుకుంటున్నారో ఆ రేటు, ఇప్పుడు మల్టీప్లెక్స్లో 150 రూపాయలు ఉందనుకోండి, హైయెస్ట్ 150 రూపాయలు పెట్టండి, లోయెస్ట్ 50 రూపాయలు పెట్టండి. ఒక 4 క్లాసులుగా దాన్ని డివైడ్ చేయండి. ఒక 50 రూపాయలు పెట్టండి, ఒక 70 రూపాయలు పెట్టండి, ఒక 100 రూపాయలు పెట్టండి, హైయెస్ట్ 150 రూపాయలు పెట్టండి. అప్పుడు వాడికి ఒక 60,000 రూపాయలు, 70,000 రూపాయలు ఒక థియేటర్కి గ్రాస్ అమౌంట్ కనిపిస్తుందండి. దాని మీద డిపెండ్ అయ్యి డిస్ట్రిబ్యూటర్ కూడా ఈ థియేటర్ ఎంత వస్తుంది, నేను ఇన్ని థియేటర్లు వేస్తే ఇంత డబ్బు వస్తుంది కాబట్టి అంతలోనే మనం సినిమా కొనాలి అనే నిర్ణయం డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది. దాని ప్రకారంగా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అంతగా బేరం ఆడుకుంటాడండి. అప్పుడు ప్రొడ్యూసర్ ఏమనుకుంటాడంటే ఇన్ని జిల్లాలు, ఇప్పుడు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాని బయ్యర్ల దగ్గర నుంచి మనకి ఇంత డబ్బే వస్తుంది, మనం ఇంత డబ్బులు పెట్టే సినిమా తీయాలి. ఇప్పుడు హీరో 250 కోట్లు అడిగాడని మనం 250 కోట్లు ఇవ్వం, ఇంకో డైరెక్టర్ గారు 100 కోట్లు అడిగాడని ఇంకో 100 కోట్లు ఇవ్వం. అంటే వీళ్ళందరికీ 350 కోట్లు ఇచ్చేసి ఇంకొక 300 కోట్లు పెట్టి సినిమా తీసి ఆ తర్వాత ఏదన్నా ఇబ్బంది పడితే ఇటు వీళ్ళు సఫర్ అవుతున్నారు, అటు వాళ్ళు సఫర్ అవుతున్నారు, థర్డ్ పార్టీలు సఫర్ అవుతున్నారు, డిస్ట్రిబ్యూటర్ సఫర్ అవుతున్నాడు, ఎగ్జిబ్యూటర్ సఫర్ అవుతున్నారు. టోటల్గా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వ్యక్తి సఫర్ అవుతున్నాడండి. కానీ బాగుపడేది ఇద్దరే, ఒక డైరెక్టరు, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టరు, ఒక హీరో. వాళ్ళిద్దరికి అనుకున్న అమౌంట్ వెళ్ళిపోతుంది, మిగిలిన వాళ్ళందరూ సఫర్ అవుతున్నారండి. అందుకని దీనికి మూలాధారం ఎవరంటే, మూలాలు ఎక్కడ ఉన్నాయంటే గవర్నమెంట్ అండి. గవర్నమెంటే ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుని ఈ ఎక్స్ట్రా రేట్లు అనేది పూర్తిగా ఆపేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్ అమ్మా. అలాంటప్పుడు ఇంకా మీరు ఇందాకే చెప్పారు, నాకు చిన్న సినిమాలు బ్రతకట్లేదు. చిన్న సినిమాని బతికించాలంటే చిన్న సినిమాకి సరిపడే రేట్లు ఇవ్వాలమ్మా. అంటే 150 రూపాయలు అమ్మే టికెట్ని
అవసరమైతే దాన్ని పెంచుకునే అవకాశం ఇవ్వకూడదు, కానీ తగ్గించుకునే అవకాశం ఆ ఎగ్జిబిటర్కి ఉండాలండి. అది ఆల్రెడీ ఉందండి, ప్రాసెస్లోనే ఉంది, ఆచరణలో పెట్టట్ల. దాన్ని ఆచరణలో తీసుకోవడానికి గవర్నమెంట్ కూడా కొరడా జులిపించాలండి. మీరు చిన్న సినిమాకి మీరు తగ్గించి రేట్లు అమ్ముకోండి. ఇప్పుడు జిఎస్టీ వచ్చేసిందండి, ఇప్పుడు అంతా ఆన్లైన్ బుకింగేనండి. నెట్లో కొడితే టికెట్లు తీసుకుంటున్నాం, ఆన్లైన్లోనే టికెట్లు కట్ అవుతున్నాయి. ఇంకా ఫ్రాడ్ చేయడానికి ఎక్కడ అవకాశం లేదండి. ఇప్పుడు 150 రూపాయల టికెట్ని మనం చిన్న సినిమాకి 100 రూపాయలే అమ్మండి. జిఎస్టీ 12 రూపాయలు తీసేస్తే 88 రూపాయలు డిస్ట్రిబ్యూటర్ నెట్ వస్తుంది. దాంట్లో 44 రూపాయలు ఎగ్జిబ్యూటర్ తీసుకుంటాడు, 44 రూపాయలు డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడండి. ఆ రకంగా ఆడియన్స్కి బరువు అవుతూ డిస్ట్రిబ్యూటర్కి కొంత షేర్ వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ ద్వారా ప్రొడ్యూసర్ కూడా కొంతసేపులోకి వస్తాడు. తన సినిమా ఆడిందని కూడా ఎక్కువ మంది సినిమా చూస్తారు. ఇదివరకు రామారావు గారు, నాగేశ్వర కృష్ణ, శోభన్ బాబులు వీళ్ళందరూ ఉన్నప్పుడు మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ సినిమాలు చూసేవాళ్ళం. మేము రామారావు గారి సినిమా 100 రోజులు ఆడితే 100 రోజులు చూసిన రోజులు ఉన్నాయండి. కారణం సినిమా తక్కువ రేటు ఉండేది. ఏదో ఇంట్లో బెదిరించో అదిలించో ఏదో డబ్బులు తీసుకోవడం, స్కూల్ ఎగ్గొట్టడం, సినిమాలు చూసేవాళ్ళం. 100 రోజులు ఆడితే 100 రోజులు ఏదో ఒక షో సినిమా చూసేవాళ్ళం. ఈ రోజు పిల్లలు రెండో రోజు వెళ్ళాలంటే వాళ్ళకి 150 రూపాయలు మినిమం కావాలండి. ఎన్ని 150 ఇంట్లో అమ్మ నాన్న ఇస్తారు ఎంతవరకు? ఈ లోపల నెక్స్ట్ వీక్ ఇంకో సినిమా మారిపోద్ది, వీడి దృష్టి అంతా ఆ సినిమా మీదకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా రేట్లు అందుబాటులో ఉంటే అమ్మ ఇండస్ట్రీ సస్యశ్యామలంగా ఉంటుంది. మెయిన్ రేట్లే కారణం అండి.